హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్పందన స్పెషల్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. మీరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారని తప్పకుండా మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవాల్టి రెసిపీ అండి డబుల్ టమాటా అనమాట. చూడటానికి అయితే లుక్ చాలా బాగుంది కదా, టేస్ట్ ఇంకా బాగుందనమాట. సో ఈ మధ్య రీసెంట్గా చాలా ఫేమస్ అయిపోయింది కదా, ఏ ఫంక్షన్ అయినా ఏ పెళ్ళి అయినా సో ఏదైనా సరే కంపల్సరీ ఈ స్వీట్ అయితే ఉంటుందన్నమాట. ఎలాగో పెళ్ళిళ్ళకి వెళ్ళడం లేదు కదా, సో దానికోసమనే ఇంట్లో ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ట్రై చేశాను అనమాట. సో ఇక్కడ బ్రెడ్ని అయితే స్లైసెస్ అవి కట్ చేశాను అనమాట. ఎందుకు అంటే అవి బ్రెడ్ క్రమ్స్ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి తీసేసాను. అదర్వైజ్ బ్రెడ్స్ మనం నార్మల్గా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసి ఆయిల్లో అయితే ఇలా ఫ్రై చేసుకోవచ్చు అనమాట. 2 మినిట్స్లో వెంటనే ఫ్రై అయిపోతుంది అనమాట. ఇది ఎక్కువ టైం పట్టదు. సో ఫ్రై అయిన వీటిని ఒక చిన్న ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. సో ఇప్పుడు సెకండ్ పార్ట్ కూడా ఇదే విధంగా వేస్తున్నాను అనమాట, మిగిలిన బ్రెడ్ స్లైసెస్ కూడా. సో వేసేసి ఇవన్నీ కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే వేరొక నాన్ స్టిక్ డిష్ పెట్టుకున్నాను. సో దాంట్లోని కొద్దిగా నెయ్యి వేస్తున్నాను. సో ఈ నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత దీనిలోకి కిస్మిస్లు జీడిపప్పు వేసేసి ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. సో ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసి బౌల్లో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇదే నెయ్యిలోని షుగర్ యాడ్ చేసుకోవచ్చు మనము. సో ఇక్కడ నేనైతే పటిక బెల్లం వేస్తున్నాను అనమాట. పటిక బెల్లం పౌడర్ చేసి పెట్టుకున్నాను, రీసెంట్గా జ్యూసెస్లోకి వాడుకోవచ్చు అని చెప్పేసి అలా పౌడర్ చేసుకున్నాను అనమాట. సో ఈ పౌడర్ ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు వేసాను అనమాట. వేసేసి నెయ్యి అంతా కూడా దానికి పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు దానిలోకి ఒక పెద్ద సైజ్ బౌల్లోని వాటర్ అయితే వేస్తున్నాను అనమాట. సో వాటర్ వేసేసి ఈ పౌడర్ అంతా కూడా బాగా కరిగిపోవాలన్నమాట. కంప్లీట్గా కరిగే వరకు కుక్ చేసుకున్నాను. సో అది కంప్లీట్గా కరిగిన తర్వాత ఇప్పుడు దానిలోకి ఇలాచీ అయితే వేస్తున్నాను అనమాట. యాలకులు వేసేసి ఈ వాటర్ అంతా కూడా బాగా రోలింగ్ బాయిల్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలన్నమాట. సో ఇలా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి మనం ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ వేసేసి ఇవన్నీ కూడా దగ్గరకు వచ్చే వరకు వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకొని బ్రెడ్ కొంచెం బాగా మెత్తబడిపోతుంది కదా, సో అలా మెత్తబడే వరకు దీన్ని మనం మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలన్నమాట. బాగా ఇదంతా కూడా దగ్గరకు వస్తుంది కొంచెము. సో ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత ఇప్పుడు దీనిలోకి పాలు అయితే యాడ్ చేస్తున్నాను. ఒక చిన్న టీ గ్లాస్ పాలు అనమాట. సో ఆ పాలు యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, సో వాటిని అయితే వేస్తున్నాను అనమాట. వేసేసి కొంచెం దగ్గరికి వచ్చేసి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకున్నట్లయితే మనకి చాలా టేస్టీగా ఉన్నటువంటి డబుల్ కా మీఠా రెడీ అయిపోయింది. మీకు ఇంకా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.